వాట్సాప్ దిస్ ఇస్ కౌశిక్లీ అందరూ. సో గైస్ తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మేము మాట్లాడతామని చెప్పేసి. సో మనం గోవా పోతున్నాం అనమాట. సో ఈవెంట్ ఎంట్రీకి అప్లై చేసిన. సో ఈ కాంపిటీషన్కి ఎట్లా అంటే ఈ ఐసీఎన్కి వాళ్ళ మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ అంటే ఒక 1 yearకి మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఏదంటే మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అని చెప్పేసి. మెంబర్షిప్కి 3,500. 3,500 వేరే కంట్రీ మారిస్తే మనకి 2,900కే పడుతుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. వేరే కంట్రీకి మారుస్తేనే వస్తుంది. సో దాంట్లోకి మారిస్తే 2,900 పడ్డది మనకి. ఏ కేటగిరీలో ఆడుతున్నామంటే మనం ఒకటి క్లాసిక్ ఫిజిక్ మీకు అందరికి ఐడియా ఉంటుంది. మన క్రిస్ బంప్ స్ట్రీట్ అంతా బుర్రపాడు. సో ఆ కేటగిరీ అనమాట. ఇంకోటి మెన్స్ ఫిజిక్ మన ఫేవరెట్ జెర్మీ బ్యూండియా. సో అది ఇంకా లాస్ట్ వరకు ఇంకేమైనా కొత్త కేటగిరీలు ఉంటే అందులో కూడా పార్టిసిపేట్ చేయాలి. కానీ పులుసు వారిపోతుంది. కానీ సో మెంబర్షిప్ తీసుకునే కానీ 2,000 చేంజ్ అంత చూసిరుగా. సో కేటగిరీలకి ఒక్క కేటగిరీ ఆడడానికి 6,500. దాని తర్వాత కేటగిరీలకు అన్నిటికీ 4,500 అనమాట. ఎట్లా చూసుకున్నా గట్టిగానే ఖర్చు అవుతుంది. డస్ నాట్ మ్యాటర్. పోతున్నాం. సో పోతున్నాం పోయి చికెన్ చూసుకున్నాం పోతా. సో చికెన్ అయితే ఉడకబెట్టినా. ఆలుగడ్డలు వేసి సపరేట్గా ఆలుగడ్డలు తినాలనుకుంటే ఈరోజు కొంచెం వాటర్ ఎక్కువ వచ్చిన. సో పోయి ఆలుగడ్డలు తెచ్చుకుంటా ఫస్ట్. రైట్. సో పోతున్నాం అంతే. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. సో గైస్ డైరెక్ట్ జిమ్కి వచ్చేసినాం. మన ఇంటర్న్షిప్ నడుస్తుంది. సో జిమ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న సర్ప్రైజ్ వచ్చిందనమాట. సో మన బ్రో కలిసిండు. హలో కౌశిక్లీ ఫ్యాన్స్, కౌశిక్లీ సబ్స్క్రైబర్స్, ఎట్లా మీ ఇంట్రడక్షన్ లేపు బ్రో. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్జ్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్లీస్ ఛానల్. అవసరం జెంట్లుమెన్, నేను బ్రో గణేష్, దిస్ ఇస్ యువర్ బ్రో కౌశిక్లీ. అయ్యా మా ఐలాండ్ మాట్లాడుతున్నా మొత్తం బుర్ర పాడైపోయింది డైరెక్ట్ తీసేసరికి. సో నేను షాక్ అయిన వచ్చిన తర్వాత. అంటే గోల్డ్ జిమ్ అంటే నేను హిమాయత్నగర్ కాదు మాదాపూర్ అనుకున్నాను. ఇప్పుడు నేను మార్నింగ్ వస్తాను అనమాట. బట్ ఈవినింగ్ వచ్చినప్పుడు బ్రో ఉన్నట్టు వెంటనే పలకరించాను. బ్రో ఆశ్చర్యపోయాడు, ఏంటి బ్రో తెలుసా అంటే చేస్తూ ఉంటాను బ్రో వీడియోస్ అని. మనం తెలుసా అంట, మన వీడియో చూసాడంట. అమ్మ అవసరం ఉంటుంది. అదే మన బ్రో మనం చూస్తున్నా అంటే జర కొంచెం లేచిపోయినా. అదే మాట్లాడుతున్నాం. సో అంతే అనమాట. బ్రో కలిసిన ఎట్లా నడుస్తుంది బ్రో? అంత గుడ్ బ్రో. ప్రస్తుతానికి కొంచెం ఈ 4 months ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకున్నాను అనమాట. జనవరి కల్లా కొంచెం ఇలా అయిపోలేను బాడీ. అయిపోతుంది గట్టిగా. కానీ డెడికేషన్ ఉండాలి అబ్బా ఏదైనా సరే. ఆ డెడికేషన్ కన్సిస్టెన్సీ ఉంటేనే ఏదైనా. ఎవరైనా సరే దీంట్లోకి వచ్చి ఇది చేసుకున్న తర్వాతనే అర్థమైపోతుంది. అందరూ 3 నెలలు 4 నెలలు అంటే కొంచెం కష్టం. అంటే లైఫ్ స్టైల్ కంప్లీట్లీ అంటే ఏదో 3 months 4 months కాదు, కానీ కంప్లీట్ ఓవరాల్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవాలన్నమాట. దీనివల్ల అదొక పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, పార్ట్ ఆఫ్ యువర్ డే అయిపోలేదు. అప్పుడు కానీ ఆ రిజల్ట్స్ రావు. అయిలేదు బ్రో. ఇంకా బ్రో చెప్పాలి అంతే అనమాట. ఇంకేం మాట్లాడుకునే లేదు, మేము మాట్లాడుకున్నాం. రైట్ మరి. సో గైస్ టైం వచ్చేసి 11:13 అవుతుంది అనమాట నైటు. సో స్టీమ్ బాత్ ఎక్స్పీరియన్స్ అయితే అలాగే ఉందన్నమాట. సో మొత్తం బాడీ పంప్ అయినట్టు అనిపిస్తుంది. మస్తు అనిపించింది. ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. బుర్రపాడు ఉంది. దాంట్లోకి వచ్చిన తర్వాత బాడీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. వీడియోలో ఎట్లా వచ్చిందో చూడలే కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది బాడీ అయితే. ఆ బాడీలో టాక్సిన్స్ పోగొడుతుందంట. ఇంకా సమ్ అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. సో మన డిన్నర్ వచ్చేసి గుడ్డు, చికెన్, ఇవేంది ఏదో రకంగా ఉన్నాయన్నమాట. ఇదేమో తెలియదు, కాకపోతే ఉన్నాయి. సర్లే ఏదో ఒకటి అని వేసేద్దామని చెప్పేసి పక్కకు 3 వేసుకున్నాం. తినేసి పొద్దున వలసా రేపు రెస్ట్ డే. రేపు జిమ్ ఉండదు, జిమ్కి రెస్ట్ డే. మన ఇంటర్న్షిప్ కూడా రెస్ట్ డే అంటే తీసుకుంటా నేనే. హ్యాపీగా వండుకొని రికవరీ అవ్వాలి. దీని అమ్మ డిస్కో. టైం వచ్చేసి ఎంత 10 అవుతుంది అనుకుంటా. సో ఇంతకుముందుకు ఒక 9కి అట్లా లేచిన. మంచిగా పడుకున్నా. మంచిగా రికవరీ ఇంకా కాలేదు. సో అట్లా రోజు అట్నే వండుకుంటే రికవర్ అవుతాం. కానీ సో మ్యాటర్ ఏంటంటే లాస్ట్ ఫ్రైడే, ఈరోజు సండే అనమాట. సో మొన్న ఫ్రైడే రోజు కోచ్తో కాల్ అయింది. సో వీక్లీ అప్డేట్ వచ్చింది. మన
బాడీ వెయిట్ వచ్చేసి 68.9 అట్లుంది. 69 kgs తీసుకోండి. ఇంకా మనం స్టార్ట్ చేసింది 66.5, ఇంకా అరౌండ్ 66 to 70 మధ్యలోకి వెళ్ళి స్టార్ట్ చేసాం అనమాట. ఒక 1 kg అయితే గెయిన్ అయింది. అది ప్యూర్ మజిలా కాదా అని చెప్పేసి మీరే చెప్పాలి. ప్యూర్ మజిల్ అయితే కాదనుకుంటా. అంత ముందుకు నుంచే నాకు మనం 65 to 70 మధ్యలోనే ఉండేటోళ్ళం వెయిట్ మనది. ఊకే మజిలాస్ అవ్వడం, ఊకే మెయింటెనెన్స్లో ఉండడం, మజిలాస్ అవ్వడం, మెయింటెనెన్స్లో ఉండడం. మన పోగొట్టుకున్న మజిల్ని అయితే తెచ్చుకున్నాం అనుకుంటున్నాం. ప్యూర్ మజిల్ మాస్ కొంచెం పెరిగింది. ఇంతకుముందుకున్న మజిల్ మాస్ని కొంచెం పెంచుకున్నాం, దాంతోపాటు కొంచెం ఫ్యాట్ కూడా. సో అట్లా అనమాట. పక్కకి వీడియోలు ఇస్తాయి చూడండి, ఒకటి క్లాసిక్ ఫిజిక్కి, ఒకటి మెన్స్ ఫిజిక్కి. సో ఈవెంట్ ఎంట్రీలను అయితే రెండు ఎంట్రీ చేసిన నేను, రెండింటికి రిజిస్టర్ చేసుకున్నా. ఏంది, క్లాసిక్ ఫిజిక్ చేస్తా అని, మెన్స్ ఫిజిక్ చేస్తా అని. సో రెండు పక్క వీడియోలు ఇస్తా. ఏది మంచిగా మనకు సెట్ అవుతుంది చూడండి. సో చూస్తారు కదా, ఏది మంచిగా సెట్ అవుతుంది మనకి, ఏది మెన్స్ ఫిజికా క్లాసిక్ ఫిజికా అని చెప్పేసి. సో నాకైతే రెండు మస్తు ఇంట్రెస్ట్, మస్తు అది. రెండిటల్లా కొంచెం పోజింగ్ అవన్నీ పర్ఫెక్ట్ అవ్వాలి. తర్వాత చూడాలి ఇంకా. సో మీరు కామెంట్ చేసి చెప్పండి మనకి ఏది బాగా సెట్ అవుతుంది, క్లాసిక్ ఫిజికా మెన్స్ ఫిజికా అని చెప్పేసి. అంతే అనమాట. ఫస్ట్ షేక్ తాగాలి. గుడ్డు కాబట్టి రూమ్లో పోయి ఎడిటింగ్ చేస్తున్నా. దీనమ్మ, ఇదే సీన్ ఇంట్లో, మా ఇంట్లో అయి ఉంటే, ఇంటికాడ అయి ఉంటే ఈ గంట వంగిపోయేది. అట్లా కొట్టేది మా మమ్మీ. బతికిపోయినా. దీనమ్మ ఈ గుడ్లను తినొస్తుంది ఇప్పుడు. చాలా కష్టపడి పొట్టు అయితే ఇచ్చిన. సో ఫైనల్ రిజల్ట్స్ చూపిస్తా గుడ్లను ఎట్లున్నాయో. వావ్ ఏంది మొత్తం మీద. దీనమ్మ ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? చేదు, మాడిపోయిన పాటు మొత్తం చేదు. సో గైస్ టైం అయితే ఎంత అవుతుందో తెలియదు. పోయితే చికెన్ తెచ్చుకోవాలి. చికెన్ ఓపెన్ చేద్దాం. మన ఛానల్లో రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ నేను కొన్ని చెప్తా. పోయి చికెన్ తెచ్చుకుందాం. జిమ్ పోవాలి, జిమ్ టైం అయింది. చికెన్, ఆలుగడ్డ, పాల ప్యాకెట్లు, సామాన్ తెచ్చుకోవాలి, జిమ్ సామాన్ తెచ్చుకోవాలి. నా వీడియోస్ రెగ్యులర్గా యూజ్ వాళ్ళకి నేను యూజ్ చేసే రెగ్యులర్ వర్డ్స్ తెలుస్తుంది. కామెంట్ చేసి చెప్పండి ఏమేమి మాట్లాడుతానో. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో అసలు అయ్యండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే పక్క స్క్రీన్ షాట్ ఇస్తారు, చూసి ఫాలో అయిపోండి. అంతే, ఉంటా, బాయ్, పీస్. కామెంట్ చేయండి, పీస్.